హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కొద్దిగా లాంగ్ ఉంటే ఉండొచ్చు, చూడండి. ఇక మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, మా సహనం నశించింది, మా కన్నీళ్లు ఇంకిపోయాయి, అందుకే ఓపిక అనే బానిసత్వాన్ని దాటి ఫ్యాన్స్ అందరి తరపున ఒక అడుగు ముందుకేస్తున్నాం. ఎన్ని రోజులు ఓపిక పడతారండి ఫ్యాన్స్ అయినా? దేనికైనా ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ దాటితే దాని కాన్సిక్వెన్సెస్ ఇలాగే ఉంటాయి. అసలు ఏం జరిగింది, ఏమైంది అనుకుంటున్నారు కదా? ఇప్పుడు క్లియర్ గా అయితే మీకైతే చెప్తాను ఈ వీడియోలో. గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ గురించి నా చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు రాబోయే వినాయక చవితికి అప్డేట్ అయితే కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఫ్యాన్స్ కూడా ఏమనుకున్నారంటే, టీజర్ గ్లిమ్స్ కూడా వాళ్ళైతే ఆశించలేదు. కేవలం ఒక పోస్టర్ అయినా రిలీజ్ చేస్తారని వాళ్ళైతే ఆశపడ్డారు. ఇప్పుడు అది కూడా వచ్చేలాగా కనపడట్లేదని నెగిటివ్ ట్రెండ్ అయితే స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఇలాంటి ట్యాగ్ పెట్టి ఒక ప్రొడక్షన్ హౌస్ మీద, ఒక డైరెక్టర్ మీద ఇండియాలో ఏ ఫ్యాన్స్ కూడా నెగిటివ్ ట్రెండ్ అయితే చేసి ఉండరు. అంటే ఫ్యాన్స్ ఎలా అయిపోయారంటే, ప్రతి పండక్కి, ప్రతి ఈవెంట్ కి అప్డేట్ కోసం అడిగి కాదు, అడుక్కుని ఎటువంటి రెస్పాన్స్ లేక అయితే ఇలాంటి ట్యాగ్ పెట్టి అయితే ట్రెండ్ అయితే చేయటం అయితే స్టార్ట్ చేశారు. ఆ ట్యాగ్ ఏంటయ్యా అంటే, ఎక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, నేనైతే చెప్పకూడదు. ఇలాంటి దయనీయమైన పరిస్థితికి అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే తీసుకొచ్చేసారు వీళ్ళంతా కలిసి. అయితే వీళ్ళు ఇలాంటి ట్రెండ్ ఒకటి చేస్తున్నారని ముందే తెలుసుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు ట్రెండ్ స్టార్ట్ అవడానికి ఒక గంట ముందు శాంతి దూతలాగా వచ్చి అయితే ఒక ట్వీట్ అయితే వేశాడు. ఆయన ఏమంటాడంటే, ఇలా నెగిటివిటీని స్ప్రెడ్ చేయటం వల్ల, అలాగే నెగిటివ్ ట్రెండ్స్ చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు కదా. వీటి వల్ల సినిమాకి, అలాగే సినిమా యొక్క పరిస్థితిని అయితే హర్ట్ చేయటం అయితే జరిగిద్ది. సరే ఓకే, ఈ నెగిటివ్ ట్రెండ్స్ వల్ల సినిమాలో పనిచేసిన వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, సినిమా చేసిన వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, ఎవరైనా ఫీల్ అవ్వచ్చు. మరి ఒక పోస్టర్ ఇవ్వడానికి కూడా మీరు ఎంత సతాయిస్తారంటే మరి ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతారు? 3 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతుంది ఒక పోస్టర్, లేకపోతే ఒక 30-40 సెకండ్ల గ్లిమ్స్, అది కూడా ఇవ్వలేకపోతున్నారు కదా మీరు. మరి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు? ఇంకా ఆయన ఏమంటాడంటే, మా టెక్నికల్ టీం గత 2 ఏళ్లుగా ఈ కంటెంట్ ని దాచిపెట్టి మీకు అందరికి గ్రాండ్ మేనర్ లో రిలీజ్ చేయడానికి అయితే వాళ్ళందరూ ఈ కంటెంట్ ని దాచిపెట్టారంట. సరే దాచుకోండి, మీరు సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయిద్దని అయితే చెప్తున్నారు. ఎవరు అడిగినా ఒకే ఆన్సర్ అయితే ఇస్తున్నారు. దిల్ రాజు గారు అయినా ఎవరైనా సరే, డిసెంబర్ రిలీజ్ అని. మరి డిసెంబర్ లో రిలీజ్ అంటే ఇంకా 3 నెలల్లో ఉంది. ఇప్పటికి కూడా గ్లిమ్స్, టీజర్ ఎటువంటి అయితే మీరైతే రిలీజ్ చేయలేదు. అసలు డిసెంబర్ లో రిలీజ్ అయిద్దా లేదా? కనీసం ఆ క్లారిటీ అని ఇచ్చేస్తే బాగుంటది కదా. ఇలా నెగిటివ్ ట్రెండ్స్ అన్ని చేయరు కదా. ఇంకా ఫ్యాన్స్ అందరినీ తమ టీం కి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వమని ఆయన అయితే తన బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుండి అయితే కోరుతున్నాడంట. మరి ఫ్యాన్స్ అందరూ బాటమ్ ఆఫ్ ద హార్ట్, కిడ్నీ, లివర్ నుంచి అడుక్కుంటున్నప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఈ సినిమాని ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి, అలాగే అందరూ టెక్నీషియన్స్ అందరూ కలిసి ఎక్కువ టైం అయితే వెచ్చిచ్చి ఈ సినిమా అయితే తీస్తున్నారు. మీరు ఇలా గనక నెగిటివ్ ట్రెండ్ చేస్తే వీళ్ళందరూ హర్ట్ అవుతారు. కాబట్టి మీరు ఈ ట్రెండ్ అయితే మానేయండి అన్నట్టు ఈయనైతే చెప్పాడు. నిజమే, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది కష్టపడి అయితే పని అయితే చేస్తున్నారు. అలాగే ఆడియన్స్ కూడా ఏమి ఫ్రీగా అయితే మీరు సినిమా చూపిస్తారు కదా. వీళ్ళు కూడా కొంతమంది 500లకు కొంటారు, కొంతమంది 200లకు కొంటారు. ఇలా కొనే సినిమా అయితే చూస్తారు. ఇంకా లవ్ యూ గైస్, మేమైతే చాలా స్ట్రాంగ్ గా మీ దగ్గరికి అయితే వస్తాం, కాబట్టి మీరు పాజిటివిటీని అయితే స్ప్రెడ్ చేయండి అని ఇంకా లాస్ట్ లో ఈ మంత్ లో ఖచ్చితంగా అప్డేట్ అయితే వచ్చేద్ది. కాబట్టి అదైతే మామూలుగా బ్లాస్టింగ్ అయితే ఉండదు, బ్లాస్టింగ్ అప్డేట్ అయితే వస్తుందని తమన్ గారు అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇదే తమన్ గారు ఆహా షోలో ఆగస్ట్ ఎండింగ్ లో అప్డేట్ వస్తుందని అయితే చెప్పాడు. మరి దాని మాట ఏంటి? కనీసం ఒక పోస్టర్ కూడా రాలేదు. ఏదో లీక్ స్టిల్, అదేంటి జరగండి సాంగ్ లో స్టిల్సే వదులుతున్నారు ఇప్పుడు అన్నిటికి. కనీసం దాంట్లో నుంచి ఒక స్టిల్ కూడా వదలలేదు. ఆగస్ట్ కూడా అయిపోయింది. అలాగే మీ మాట నమ్మితే సెప్టెంబర్ కూడా అయిపోతే, దాని తర్వాత అన్ని నెలలు అయిపోతా ఉంటే ఫ్యాన్స్ అందరూ కాళ్ళు పైకి లేపి అలా వెయిట్ చేస్తా ఉంటారు అంతే. సరే, సినిమా షూటింగ్ ఇంకా అవ్వలేదు, ఇంకా ప్యాచ్ వర్క్ లో అయ్యి అని చెప్పి ఇంకా షూటింగ్ అయితే తెస్తున్నారు. 10 రోజులు షెడ్యూల్ అన్నారు. ఆ 10 రోజుల కాక ఇంకో 10 షెడ్యూల్ అయితే అయింది. కనీసం మీకు అప్డేట్ ఇవ్వటం ఇష్టం లేకపోతే అప్డేట్ రాదు అని అప్డేట్ అయినా ఇవ్వచ్చు కదా మీ పిఆర్ఓ నుంచి. కనీసం ఎవరో రెస్పాండ్ అవరో, కనీసం ఇది ఈ టైంలో వస్తుందని ఎవరో చెప్పరు. ఓరు బాబు మీరు వెయిట్ చేయకుండా ఈ రోజు అప్డేట్ రాదని కూడా చెప్పరు. ఒక ఫ్యాన్స్, అది ఏ హీరో ఫ్యాన్స్ అయినా, ఒక హీరోని అభిమానించారంటే తన పనులు, కెరియర్లు అన్ని పక్కన పెట్టి మరి ఆ సినిమాల గురించి అయితే వెయిట్ చేస్తారు. ఆ రేంజ్ లో ఉంటది హీరోలపై ఫ్యానిజం అంటే. కనీసం ఆ ఫ్యాన్స్ ప్రతి పండక్కి అలా అడుక్కుంటుంటే కనీసం రెస్పాండ్ కూడా అవ్వకుండా ఇలా ఉన్నారంటే మరి దాన్ని ఏమనాలి? నెగిటివ్ ట్రెండ్స్ చేయకుండా ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఫ్యాన్స్ చేయగలిగింది అదే కదా. ఇప్పుడు ఏదో నెగిటివ్ ట్రెండ్ చేసినా మీరు రెస్పాండ్ అవుతారన్న ఇదైతే లేదు. నాకు తెలిసి మీరు అవ్వరు కూడా. అయ్యే వాళ్ళు అయితే ఇలా ఇంతవరకు అయితే తెచ్చుకోరు. ఎక్కడ అడిగినా, అది తమిళ ఇంటర్వ్యూలో అడిగినా, తెలుగు ఇంటర్వ్యూలో అడిగినా, ఎవరు అడిగినా సరే గేమ్ చేంజర్ అప్డేట్ గురించి డిసెంబర్ రిలీజ్ అంతే, ఒకటే డైలాగ్.
కనీసం డిసెంబర్ లో ఈ డేట్ కి సినిమా వస్తుందని కూడా ఎవరో చెప్పట్లా. అంటే డిసెంబర్ లో ఈ సినిమా వస్తుందో రాదో తెలీదు, ఇదైతే కన్ఫర్మ్. ఫ్యాన్స్ అయితే డిసెంబర్ లో వస్తుందని ఆశలు అయితే పెట్టుకోకండి. ఎందుకంటే 3 నెలల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పటికీ ఒక గ్లిమ్స్ 30 సెకండ్ల గ్లిమ్స్ కూడా రాలేదంటే ఆ సినిమా డిసెంబర్ లో వస్తుందంటే ఎలా నమ్ముతాం మనం? అందుకే కొంతమంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే నెగిటివ్ ట్రెండ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఒక 5-6 లక్షల ట్వీట్స్ పైనే వేసేశారు కూడా ఈ ట్యాగ్స్ మీద. నాకు తెలిసి ఈ రోజు సాయంత్రానికి ఒక 10 లక్షల ట్వీట్స్ పైన, అంటే 1 మిలియన్ ట్వీట్స్ పైనే వేసేస్తారు ఈ ట్యాగ్ మీద. అంటే వాళ్ళు అంత విసిగిపోయి ఉన్నారు, అంత నిరాశ చెంది ఉన్నారు. అంత దారుణమైన పరిస్థితి ఏ హీరో ఫ్యాన్స్ కి రాకూడదు. ఇంకా ఫ్యాన్స్ ఇంతలా ఇరిటేట్ అవడానికి కారణం కూడా ఏంటయ్యా అంటే, గేమ్ చేంజర్ సినిమా కంటే తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకున్న మన దేవరాజ్ సినిమా నుండి కంటెంట్ మొత్తం బయటకు వచ్చేసింది. అంటే కంటెంట్ మొత్తం బయటకు రావడం అంటే 3 సాంగ్స్ వచ్చేసింది, ఒక టీజర్ వచ్చింది, సినిమా రిలీజ్ అయిపోతుంది గేమ్ చేంజర్ కంటే ముందే. ఇంకా దేవరా సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా కొద్దిగా అయితే పూర్తి చేసేసుకుంది. ఇంకా దేవరా సినిమాని పక్కన పెడితే ఓజీ సినిమా గ్లిమ్స్ మొన్న లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి అయితే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కూడా మరి కొద్ది రోజుల్లో అయితే రాబోతుంది. ఇంకా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే కూడా క్లారిటీ లేదు. ఇంకా కనీసం ఈ మంత్ లో వస్తున్నామని కూడా చెప్పలేదు. మార్చ్ ఆ టైంలో అనుకున్నారు కానీ అదైతే కన్ఫర్మ్ కాదు. వాళ్ళు కూడా కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు కానీ 3 సంవత్సరాలు షూటింగ్ తీసి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. మీరు ఫ్యాన్స్ బాధ అంతా ఇదే. అందరూ అప్డేట్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది కనీసం ఒక పోస్టర్ కూడా ఎవరా? ప్రభాస్ గారిని చూసి నేర్చుకోండి, వరుస పెట్టి అప్డేట్స్. ఫ్యాన్స్ కి అయితే పండగే. ప్రభాస్ గారు భారీ సినిమాలు చేస్తున్నాడు. కల్కి 700 కోట్ల సినిమా బడ్జెట్, సలారు అది భారీ బడ్జెట్ సినిమా. ఆయనే వరుస పెట్టి అప్డేట్స్ చేస్తున్నప్పుడు మీకేంటి? ఇంకా ఫ్యాన్స్ కున్న ఇంకో బాధ ఏంటయ్యా అంటే, గేమ్ చేంజర్ సినిమా బాహుబలి లాగా పెద్ద మోషన్ క్యాప్చర్ పిక్చర్ కాదు, పెద్ద గ్రాఫిక్స్ తో కూడుకున్న సినిమా కూడా కాదు. ఒక కమర్షియల్ పొలిటికల్ సినిమా అది. దానికి ఎందుకు ఇన్ని రోజులు సాగదీస్తున్నారు? ఓకే సరే, మధ్యలో ఇండియన్ 2 సినిమా అని ఆ సినిమా కోర్టు స్టే వల్ల ఆ సినిమా షూటింగ్ అయితే చేయాల్సి వచ్చింది. మరి ఇండియన్ 2 తో ఆపకుండా ఇండియన్ 3 కూడా తీసేశారు కదా. అంటే ఎప్పుడు రిలీజ్ అయిద్దో తెలియని ఇండియన్ 3 ట్రైలర్ కూడా వచ్చేసింది ఇండియన్ 2 లాస్ట్ లో. ఇంకా గేమ్ చేంజర్ సినిమా నుండి, నా చిన్నప్పుడు స్టార్ట్ అయిన గేమ్ చేంజర్ సినిమా నుండి ఒక పోస్టర్ కూడా రావట్లా. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒక్కసారిగా బరస్ట్ అయి ఫ్యాన్స్ అయితే ఈ నెగిటివ్ ట్రెండ్ అయితే చేశారు. ఈ నెగిటివ్ ట్రెండ్ వల్ల వాళ్ళు ఏదో సాధించేస్తారని కాదు, కనీసం వాళ్ళ ఆవేదన మీకు వ్యక్తం అవుతుందని వీళ్ళైతే ఈ నెగిటివ్ ట్రెండ్ అయితే చేశారు. కనీసం ఎప్పటికైనా అర్థం చేసుకుని మీరు అప్డేట్ ఇస్తారా ఇవ్వరా, సినిమా రిలీజ్ అయిద్దా అవదా అనేది ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఎవరి పనిలో వాళ్ళైతే ఉంటారు. అదండి మ్యాటర్. నిన్న సాయంత్రం అయితే ఈ రచ్చ అయితే స్టార్ట్ అయింది. ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అయిద్దో కూడా తెలియదు. 24 గంటల ట్రెండ్ అని మనం అయితే చెప్పలేం. అప్డేట్ వచ్చేంత వరకు అయితే వీళ్ళైతే ట్రెండ్ చేసేలాగైతే ఉన్నారు. కాబట్టి ఈ సినిమా టీం అయితే కళ్ళు తెరిచి త్వరగా అప్డేట్స్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.